పాయసం అనే ఐడియా ఎవరిది? ఇలాంటి పనికి మాలిన ఐడియాలు ఇంకెవరికి వస్తాయి అంకుల్? అనుకున్నా ఇలాంటి అద్భుతాలు తమకే వస్తాయని అనుకున్నా. అసలు మజ్జిగతో పాయసం చేయడం ఏంట్రా? అలా కూడా చేయొచ్చని ఎవరు చెప్పారా నీకు? ఒకటి చెప్పేదేంటి, నేనే అనుకున్నా. ఎలా వస్తారా నీకు ఈ ఐడియాలు? అదంతే బ్రో, చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ మ్యాటర్ వాడు చేసిన పనికి మాలిన పాయసం గురించి కాదు, మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని. ఫీల్ అవుకు, పొట్టనక పెరుగుతుంది, పువ్వనక వాడుతుంది. ఇలాంటి చిన్న విషయాలు ఇలా అయిపోతే ఎలా? అయినా మీ అమ్మ ఫాస్టింగ్ అని తెలిసి కూడా పాయసం చేయడం మీది తప్పు. గుర్తుంటే ఎందుకు చేస్తాం బ్రో? అదే నిజమే అనుకో. ఓకే, ఈసారి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మన ప్లాన్ని ప్రొసీడ్ అవడమే. అసలు మనకు టైం కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రికి మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. నాకెందుకో గుర్తుంది బ్రో, ఎడం కన్ను. దానికి బాధపడడం దేనికి? కొట్టం ఆపే. నీకు అలా అర్థమైందా? అంటే ఇంకెలా అర్థం అవ్వాలనుకుంటున్నావు? ఎడం కన్ను ఎదిరితే ఏదో బ్యాడ్ అవుతుందని మా అమ్మమ్మ చెప్పింది. శుభం పకరా మగడా అంటే సంఖలో పిల్ల అడ్డం పడతావేంట్రా బ్రో? ఎందుకని మంచిది, ఈసారి మన ప్లాన్ కి ఈడు దూరంగా పెడదాం. వాడు వర్షంలో బురదలంటాడు అనుకో. వన్స్ మనం తడవాలని డిసైడ్ అయ్యాక గొడుగేసినా గుడిసేసినా వాడు మాత్రం మనల్ని వదలడు. ఈసారి రైన్ కోట్ వేసుకో, ఎందుకు వదలడో చూస్తా. వర్షంలో తడవకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చాలే గాని ఆకాశానికి డైపర్ వేయలేం కదా అంకుల్. ఏం చెప్పేవరా? ఏం చెప్పాడు అంకుల్? ఏదో చెప్పాడులే. అయినా ఇందాక నుంచి మీరు ఫ్లోలో అంకుల్ అంకుల్ అనేస్తున్నారు, అర్థమవుతుందా? సారీ అంకుల్ బ్రో, బాయ్. వీళ్ళు ఇచ్చే ఫీజు కంటే నా అంకుల్ అంకుల్ అని పిలిచి నాకు పెంచే ఏజే ఎక్కువగా ఉంది. ఓ ఫుల్ డేస్ పడుకుంటే గానీ ప్రశాంతత ఉండదు. చేద్దాం. మీరు చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశాను గురుగారు. పూజలో ఎలాంటి లోటు రానివ్వను. 8 శుక్రవారాలు తప్పకుండా చేస్తాను. అలాగే గురుగారు, ఉంటాను. ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? సద్గురు చిదానంద చిదంబర స్వామిగారు. మరి పూజ అంటున్నావు? పూజ అంటే నీ క్లాస్మేట్ పూజ కాదు నాన్న, అమ్మవారికి చేసే పూజ. ఓ, మన దగ్గర డబ్బులు లేవు కదా నాన్న, అందుకే 8 శుక్రవారాలు లక్ష్మీదేవికి నిద్రపోకుండా పూజ చేసి జాగరణ చేస్తే మనకి లక్షలు డబ్బులొస్తాయని గురుగారు చెప్పారు. ఓహో, రేపు మన ఇంట్లో పూజ అన్నమాట. అవును సన్నీ, రేపంతా పచ్చి మంచినీళ్ళు కూడా తాకూడదు, రాత్రంతా నిద్రపోకూడదు. రేపు కదా అమ్మయ్య. ఏమైంది బన్నీ? అబే ఏం లేదమ్మా, రేపు ఉపవాసం అంటున్నావు కదా, అంటే ఈరోజు బాగా తినాలి, లేకపోతే ఓపిక ఉండదు. ముందు ఈ జ్యూస్ తాగు. నేనంటే ఎంత ప్రేమరా నీకు? అవునమ్మా, నా ప్రేమ కూడా ఈ జ్యూస్ లో కలిపిన షుగర్ లాంటిదే, కరిగిపోతుంది తప్ప బయటికి అస్సలకి కనిపించదు. షుగరా? జ్యూస్ లో షుగర్ ఎందుకు కలిపావరా? అంటే నా ప్రేమ అలా తీయగుంటుందని. తాగమ్మా. ఐ లవ్ యు బన్నీ. ఆ జ్యూస్ కూడా నువ్వే తాగే. అదేంటి మమ్మీ? నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే నాన్న. మేము తాగితే నువ్వు తాగినట్టు కాదు కదమ్మా. అమ్మ ప్రేమ అంటే అంతే నాన్న. మరి ఆ జ్యూస్ మీరే తాగి పడుకోండి. అంటే నువ్వేం తినవా అమ్మా? లేదు నాన్న. అదేంటి? రేపు ఉపవాసం అని చెప్పాను కదరా, ఈ రోజు నుంచే ట్రై చేద్దామని. అలా అయితే మా ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది కదా. ప్లాన్ ఏంటి? అమ్మని అమ్మ, ప్లాన్ కదమ్మా, పాడవుతుంది కదా అంటున్నాడు. పాడవడం దేనికి? మీరిద్దరు ఉన్నారుగా, తాగేయండి. అంటే తమ్ముడు నీ కోసం ప్రేమతో చేశాడు కదా, నువ్వు తాగితేనే వాడికి హ్యాపీ. అయినా ఉపవాసం రేపు కదా, ఈ రోజు నుంచే చేయడం దేనికి? రేపు మీ క్రికెట్ మ్యాచ్ ఉందనుకో, ఈ రోజు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తాం. ఇది కూడా అలాంటిదే. ముందు రోజు ప్రాక్టీస్ చేశాననుకో, రేపటికి అలవాటైపోతుంది. అంటే ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోవా అమ్మా? అదే కదరా చెప్పింది. ఒకవేళ నిద్ర వస్తే? అలా రాకుండా ఉండాలనే కదరా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా జాగరణ చేయబోతున్నాను. అయినా ఎప్పుడులేంది ఇన్ని డౌట్లేంట్రా? జ్యూస్ అంటున్నారు, ప్రేమ అంటున్నారు. మీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉందిరా.
కొంపతీస జ్యూస్ లో ఏమైనా కలిపారా? చిచి చిచి, చిచి మేమేం మేమేం కలపలేదమ్మా. కలుపుతామమ్మా. తీయగొనడానికి తమ్ముడు కొద్దిగా చక్కెర కలిపాడు అంతే. అంతే అంతేగా? అంతే అమ్మా. కావాలంటే తాగి చూడు. ఏంటి జోకా? సీరియస్ గానే అమ్మా, కావాలంటే తాగి చూడు. అదే మరి ఎక్స్ట్రాలంటే. పచ్చి మంచినీళ్ళు కూడా తాగనంటే జ్యూస్ తాగమంటున్నారు? అయ్యో మర్చిపోయామమ్మా, సారీ. సారీ. సారీ తర్వాత ఈ జ్యూస్ కూడా మీరే తాగేసి వెళ్ళి పడుకోండి. అసలే నా పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. మొత్తం దొబ్బింది. ఇప్పుడు ఏం చేద్దాంరా అన్నయ్య? అడక్క తిందాం. ఆకలేస్తే రోజు చేసే పని అదేగా. అయితే దుప్పటి కప్పుకొని వండుకో. అంతేనంటావా? నట్టే. వేరే దారేం లేదంటావా? ఉంది. ఏంటది? మర్చిపోవడమే. ఏంటి ఎగ్జిబిషనా? కాదు, వెళ్ళాలనే మన ఆలోచన. అంతే అంటావా? ఇంకో దారి ఉంది, అమ్మ నొప్పించి వెళ్ళడం. అది అవ్వదనే కదా సంతానం అంకుల్తో కలిసి ప్లాన్ చేసింది. సంతానం అంటే గుర్తొచ్చింది, ఒకసారి అంకుల్ కి కాల్ చేసి విషయం చెప్తే మన ప్లాన్ ఇస్తారేమో. ఆడు బొందిస్తాడు. అదేంట్రా అంత మాట అన్నావు? విషయం తెలిసి ఊరేసుకొని వస్తాడు తెలుసా? సస్తే సచ్చాడు. సెకండ్ హ్యాండ్ లో షూలేస్ అమ్ముకునేదివా. కావాలంటే టెస్ట్ చేసి చూసుకో. అంతేనంటావా? 100%. వాడి దగ్గర టాబ్లెట్ సైడ్ తప్ప ఇంకేముండవు. కావాలంటే నువ్వు ఫోన్ చేసి విషయం చెప్పు, కాసేపు సంతాపం ఇస్తాడు తప్ప వేరే ఐడియా అస్సలు. సంతాపం చచ్చిన వాళ్ళ దగ్గర చేస్తారు. మన ప్లాన్ కూడా చచ్చిపోయింది కదా, అందుకే సంతాపం తెలుతాడు అనేది. ఒకసారి టెస్ట్ చేద్దామా? నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఆహా, వానికి నీవేర ప్రాణం, నాకేమో ఈ చికెన్ అంటే ప్రాణం. ఆహా, ఈ బొగడగాడు ఏం పొగడీలు తింటున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. వీళ్ళేంటి ఇంత ఎర్లీగా ఫోన్ చేస్తున్నారు? అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అయిందా? కాంగ్రెస్ బ్రో. ఇడికంటి బుర్ర దొబ్బిందా? మన ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అయితే కంగ్రాట్స్ చెప్తున్నాడు. నాకు వినిపిస్తుందిరా. సారీ సారీ అంకుల్ బ్రో, ఏదో ఫ్లోలో నిజం చెప్పేశాం. రే, అసలు ఏమైందిరా? ప్లాన్ ఫెయిల్ అవడం ఏంటి? అది చెప్దామనే కాల్ చేసాం బ్రో. మరి అది చెప్పకుండా నన్ను తిడతారేమిట్రా? నేనేదో మీ ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి కారణమైనట్టు. ఫీల్ అవ్వకండి బ్రో, మా ఇద్దరు సిచ్యువేషన్ అలాంటిది. అసలు ఏం జరిగిందిరా? 8 శుక్రవారాలు లక్ష్మీదేవికి నిద్రపోకుండా పూజ చేసి జాగరణ చేస్తే మనకి లక్షల డబ్బులొస్తాయని గురుగారు చెప్పారు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా జాగరణ చేయబోతున్నాను. అంటే ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోవా అమ్మా? అదే కదరా చెప్పింది. జ్యూస్ కూడా మీరే తాగేసి వెళ్ళి పడుకోండి. అసలే నా పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి. డైలీ సీరియల్ డైరెక్టర్ కష్టాల కంటే మీ కష్టాలు ఎక్కువ ఉన్నాయి కదా బ్రో. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది అడుగుదామనే కాల్ చేసాం బ్రో. మనం అనుకున్నది జరగాలంటే మీ అమ్మ ఈరోజు రాత్రి కూరు పెట్టి పడుకోవాలి. అలా నిద్రపోవాలంటే ఆ దీక్ష అయిపోవాలి. దీక్ష రేపటి నుంచి అంకుల్, ఈరోజు ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ అయినా చెడగొట్టాలి కదరా. అలా కొట్టాలి అంటే ముందు నేను ఒక 90 కొట్టాలి. 90 ఏంటి? ఇది ఔషధాల్లో కల్లా అద్భుతమైన మెడిసిన్. మన ఆలోచనల్ని అంచెలంచెలుగా పెంచుతుంది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దెయ్యాల గురించి తెలుసు కదా? టీవీలో చూడమే అంకుల్, బయట పెద్ద పరిచయం లేదు. నాకేదో దెయ్యాలు నా తమ్ముళ్ళు నా చెల్లెలు అయినట్టు చెప్తారేంట్రా? నాకు పరిచయం లేదు. దెయ్యాలంటే మీకు భయమా లేదా? రాత్రిపూట వాటి గురించి ఎందుకు బ్రో? వాటితోనే పని. అవి ఎక్కడుంటే మీకు తెలుసా బ్రో అంకుల్? నేనేమన్నా భూతవేదుడినింట్రా దెయ్యాల్ని నా వెంట తిప్పుకోవడానికి? చెప్పేది పూర్తిగా వినండి. ఈ రాత్రి మీరిద్దరు దెయ్యాల గిట్టపేసుకొని మీ అమ్మని భయపెట్టాలి. భయపడితే దాంతో మీ అమ్మ దుప్పటి కప్పుకుని పడుకుంటారు. ఒకవేళ భయపడకపోతే అదే దుప్పటి మీరు కప్పుకుని పడుకోండి. ఈ మాత్రం ఐడియా మాకు రాకనే కదరా నాకు కాల్ చేసింది. నువ్వు చెప్పింది నిజమేరా అన్నయ్య? ఏం చెప్పాడ్రా? ఏదో చెప్పాడులే. ఏదో చెప్తే నాకెందుకు చెప్పావురా? మీకెక్కడ చెప్పాను, మీరే విన్నారు అంతే. వినపడేలా చెప్తే నేను విన్నా. ఈ సోదంతా మాకెందుకు బ్రో? ఫైనల్ గా మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు మీకున్న ఒకటే ఒక దారి, నేను ఇచ్చిన ఐడియా ఫాలో అవడం. దెయ్యాల్లా మీ అమ్మని భయపెడతారో లేదా మీరే ముసుగుతాన్ని పడుకుంటారో మీ ఇష్టం. మీరు ఇచ్చిన ఐడియానే ఫాలో అవుతాంలే బ్రో. డన్. Ella quiere ra, ra, ra. Ella quiere ra, 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 ra. Ella quiere ra, ra, ra. Ella quiere ra, 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 ra. Ella quiere ra, ra, ra. Ella quiere que le den por detrás. Ella quiere
అన్నయ్య నిజంగానే మనం దయ్యంలాగా ఉన్నామా? నేనేమో గానీ నువ్వు మాత్రం చిన్నపాటి పిల్ల దయ్యంలాగానే ఉన్నావు. అదేంటో నాకు అన్ని అలా సెట్ అయిపోతాయి. దేనికైనా నాలా అదృష్టం ఉండాలన్నయ్య. ఏమోరా బాబు, ఎలాంటి ఎదో పనికైనా నువ్వు సెట్ అయినట్టు నేను సెట్ అవ్వను. తిట్టావా పొగిడావా? నాకంటే తెలియనోడి నీకు తెలియదేమో చెప్పు. అది కరెక్టే అనుకో, అయినా ఈ విషయం ఇక్కడ వదిలేయడం బెటర్. నేను ఎప్పుడో వదిలేసా, పని మొదలు పెడదామా? పద. నీకు భయం వస్తే నా చేపట్టుకో. నీకు భయం అని చెప్పచ్చు. నాకా భయానికి టెంపరేచర్ చాలా ఒట్టు ఏదో సోదరపోవంతో చెప్పా. నీ ధైర్యం కోసం నీ చేపుడు పట్టుకునే ఉంటా. రే చిర్రాది దా ఇదో పదా. లోపలేం కనిపించట్లేదు. కరెక్ట్ పోయిందా ఏంటి? ముందా అద్దాలు తీసావరా కనిపిస్తాయి. నీకు కనిపించడానికి నా అద్దాలు ఎందుకు తీయటం? నాకు కాదురా నీకురా.